హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజానా వ్లాగ్స్. సమ్మర్ వచ్చిందంటే ఇంకా పచ్చళ్ళే పచ్చళ్ళు. అందులో మెయిన్ పచ్చడి వచ్చేసి ఆవకాయ పచ్చడి కదా. ఇంకా ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్ అయితే మేము స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు ఎంతో ప్రియమైన పచ్చడి ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ కలిపి తింటే వచ్చే రుచి అబ్బా, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఆవకాయ పచ్చడి ఎక్కడ మొదలైంది, మొదట ఎవరు తయారు చేశారు, ఆవకాయ అనే పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ ఆవకాయ పచ్చడికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీకైతే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆవకాయ పచ్చడి అనేది కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, అది తెలుగు వాళ్ళ ఇంటి సాంప్రదాయం. సంవత్సరంలో వేసవికాలం వచ్చిందంటే ఇంట్లో ఒక పని మొదలవుతుంది. అదే ఆవకాయ పెట్టడం. మామిడి సీజన్ వచ్చిందంటే కుటుంబం మొత్తం కలిసి మామిడికాయలు కట్ చేసి ఆవాలు, మిరప్పొడి, ఉప్పు, నూనె వేసి జాడీలో ఆవకాయ పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. అందుకే చాలామంది అంటారు ఆవకాయ ఉన్న ఇంట్లో ఆకలికి కొరతే ఉండదు అని. ఇంకా ఈ ఆవకాయ పచ్చడి గురించి చరిత్రకారులు, పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఏమైందంటే ఆవకాయ పచ్చడి సాంప్రదాయం దాదాపు 400 నుండి 500 సంవత్సరాల క్రితమే తెలుగు ప్రాంతాల్లో మొదలైందట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో మామిడి చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా. సో మామిడికాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి వివిధ పద్ధతులను ప్రయత్నించేవాళ్ళు. అప్పుడు మన పూర్వీకులు ఆవాలు, ఉప్పు, మిరప్పొడి, నూనె వేసి మామిడికాయలను నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగానే ఈ పచ్చడి ప్రత్యేకమైన రుచితో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గుంటూరు మిరపకాయలు ఉంటాయి కదా, అసలు గుంటూరు మిర్చి అంటేనే ఫేమస్. అలాగే మన తెలుగు ఆవాలు వాడడం వల్ల ఈ పచ్చడికి ఒక ప్రత్యేకమైన కారం మరియు వాసన వచ్చింది. అందుకే ఈ పచ్చడి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. ఈ పచ్చడికి ఆవకాయ అనే పేరు ఎలా వచ్చింది? దీనికి 2 కారణాలు చెప్తారు. మొదటిది, ఈ పచ్చడిలో ప్రధానంగా వాడేది ఆవాలు. మామిడికాయతో పాటు ఆవాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆవా ప్లస్ కాయ, ఆవకాయ అనే పేరు వచ్చింది అని చెబుతారు. ఇంకొక అభిప్రాయం ప్రకారం ఆవాల వాసన మరియు రుచి ఎక్కువగా ఉండే మామిడి పచ్చడిని సులభంగా గుర్తుపెట్టడానికి ఆవకాయ అని పేరు పెట్టారట. ఆవకాయ పచ్చడి కేవలం మన రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఇంటి దగ్గర పెట్టిన ఆవకాయ తప్పకుండా తీసుకువెళ్తారు. ఎందుకంటే ఆవకాయ రుచి అంటే మన ఊరి గుర్తొస్తుంది, మన ఇల్లు గుర్తొస్తుంది, మన అమ్మ చేతి రుచి గుర్తొస్తుంది. అందుకే చాలామంది చెప్తారు ఆవకాయ అంటే ఒక భావం, ఒక జ్ఞాపకం అని. ఇంకా మేమైతే మా ఇంట్లో ఈ ఆవకాయ పచ్చడిని పడుతున్నామన్నమాట. యాక్చువల్లీ 5 కేజీల మామిడికాయ ముక్కలకి 3 సాళ్ళు అంటే 750 గ్రామ్స్ కారం, 750 గ్రామ్స్ ఆవపిండి, ఇంకా 50 గ్రామ్స్ మెంతులు, సాల్ట్ మనకి సరిపడినంత వేసుకుంటాం. పసుపు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అనమాట. ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా అక్క పడుతుంది. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ది. వీడియోస్ పోస్ట్ చేద్దామని ఇప్పుడు ఆవకాయ పచ్చడి మా ఫ్రెండ్ షేర్ చేసింది. సో పెడదాము అని అది ఎడిట్ చేస్తుంటే ఇంకా ఈ వీడియో కూడా కనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇది మనం తీసాం కదా, పెడదాం ఛానల్లో మనం చేసింది అని చెప్పేసి ఇంకా ఇది తీసుకువచ్చాను. యాక్చువల్లీ ఆవకాయ ప్రిపరేషన్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది, కానీ కొన్ని ప్రాంతాలను బట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇదివరకు ఆవకాయ పచ్చడం అంటే చాలా ప్రాసెస్. అబ్బో అమ్మో, మార్నింగే పనంతా చేసేసుకుని ఇంకా మరకత్తిపేట తీసుకువచ్చి ఇంకా కూర్చుని అవి కట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా వెల్లుల్లి వేస్తాం కదా, అది ఎక్కువ వేసుకుంటే మనకే బాగుంటుంది, రుచిగా చాలా బాగుంటుంది కదా. వెల్లుల్లి కూడా మనకి సరిపడనంత వేసుకోవాలి. ఇంకా మేమైతే మంచిగా ఇంకా ఆవకాయ అంతా కలిపేసి ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా స్టోర్ చేయడానికి, జాడీలు ఉన్నాయి. పెద్ద జాడీ పగిలిపోయిందంట. ఇంకా మా అమ్మ చిన్న చిన్న జాడీలు ఉంటే ఇస్తే ఇంకా చిన్న జాడీల్లో అయితే మా అక్క కలిపేసి మంచిగా పెట్టేసింది. నువ్వుల నూనె కూడా వేస్తారు, ఎక్కువ నువ్వుల నూనె ప్రిఫర్ చేస్తారు. బట్ నువ్వుల నూనె వేస్తారు కానీ ఇంకా మేము నువ్వుల నూనె అయితే వేయలేదు. ఇంకా పచ్చడి నూనె ఉంటుంది కదా, వాళ్ళే చెప్తారు. సో ఇంకా అది తీసుకువచ్చి వేసి మంచిగా అయితే కలిపేసాము. ఆ ఫ్లేవర్ మన ముక్కుకు పట్టగానే అబ్బా ఎంత మంచి స్మెల్, ఆవ స్మెల్ వచ్చేస్తుంది కదా. ఆవాలు అలాగే మామిడికాయ మిక్స్ అవ్వగానే ఒక మంచి స్మెల్, ఆ ఫ్లేవర్ అయితే చెప్పలేం.
అది నిజంగా వాళ్ళు అనుభూతి చెందిన వాళ్ళే ఇంకా ఎక్స్‌ప్రెస్ చేయగలరు. అంత బావుంది పచ్చడి అయితే. మరొక విషయం ఏంటంటే ఆవకాయ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే, మనం ఆవకాయ పచ్చడి పడతాం కదా! ఒక సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రత్యేక విషయం ఏమిటంటే, ఆవకాయ వయసు పెరిగే కొద్దీ దాని రుచి కూడా పెరుగుతుంది. పాత ఆవకాయ అయితే అది మరింత రుచిగా ఉంటుంది. అందుకే చాలామంది పాత ఆవకాయ అంటే ప్రత్యేకంగా ఇష్టపడతారు. పాత ఆవకాయ, కొత్త ఆవకాయ. ఇప్పుడు పడితే కొత్త ఆవకాయ, లాస్ట్ ఇయర్‌ది పట్టిందయితే పాత ఆవకాయ. ఇదైతే లాస్ట్ ఇయర్ వీడియోనే. సో, పాత ఆవకాయే. బట్ సంవత్సరం మొత్తం అయితే లేదులేండి. మధ్యలోనే ఫినిష్ చేసేసాం. ఇంకా ఆవకాయ ఉంటే అన్నిట్లో ఇంకా ఆవకాయే కదా! ఇడ్లీ, దోస దగ్గర నుంచి ఇంకా మనం ఆవకాయ పచ్చడి పట్టామంటే ఇంకా అదొక భరోసా. చట్నీ పక్కన పెట్టేస్తాం. ఆవకాయ యూజ్ చేసేస్తాం. ఇప్పుడు ఆవకాయ గురించి మరో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఆవకాయ పచ్చడి కేవలం రుచి కోసం మాత్రమే కాదు, దీనిలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముందుగా మామిడికాయ గురించి చెప్పుకుంటే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇంకా మామిడికాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఆవాల గురించి చెప్పుకుంటే ఆవాలు మన శరీరానికి చాలా మంచివి. ఇవి మెటబాలిజం పెంచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఆవాల్లో ఉండే కొన్ని గుణాలు మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంకా ఆవకాయలో వాడే వెల్లుల్లి కూడా చాలా ఆరోగ్యకరం. వెల్లుల్లి అనేది మన గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే రక్తపోటు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆవకాయల్లో ఉప్పు, కారం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా కాకుండా కొంచెం మితంగా తింటే మంచిది. అంటే మనకి సరిపడా వేసుకోవడం మంచిది. అందుకే వేడివేడిగా అన్నంలో కొంచెం నెయ్యి, కొంచెం ఆవకాయ అంతే. ఇది మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఆనందం. అందుకే చాలామంది అంటారు ఆవకాయతో అన్నం అంటే అది రాజభోజనం లాంటిది అని. ఇదండి ఇలా మన తెలుగు సాంప్రదాయంలో ఆవకాయ పచ్చడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మరి మీరు కూడా ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టేశారా? మరి మీరు ఏ విధంగా ఆవకాయ తయారు చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలా అయితే మా ఆవకాయ పచ్చడి పెట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది కూడా. ఇంకా ప్రాసెస్లో అంతా సర్ది పెట్టేసి జాడీల్లో డబ్బాల్లో పెట్టేశాక ఇంకా లాస్ట్లో ఊటని ఊడుస్తాం కదా, ఇంట్లో అన్నం అంతా తెచ్చేస్తాం. ఇంకా మన ఇంట్లో అన్నం లేకపోయినా ఇంకా విలేజ్లో ఉంటే మన పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళలో అన్నం కూడా తెచ్చేసుకుని మరీ ఇంకా చక్కగా గిన్నెలో వేసి ఊడ్చుకుని మరీ తింటాము. అబ్బా, ఈ అనుభూతి అయితే అస్సలు చెప్పలేమన్నమాట. అసలు ఇంకా మా పిల్లలైతే ఇంకా అవధులు లేవు. ఇంకా లొట్టలేసుకుంటూ ఎప్పుడు కలుపుతారు, ఎప్పుడు పెడతారు ప్లేట్లో అనగానే ఇంకా మంచిగా కలిపేసి మిగిలిన డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాల్లో వేసేసి ప్లేట్లో వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసాం. మంచిగా తినేశారు.